హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం రాజమార్గం కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా కొంచెం ఎక్కువ మంది మన కథలు వినగలుగుతారు. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. చుట్టుపక్కల దేశాలతో పోలిస్తే చంపక దేశం బాగా వెనకబడి ఉంది. ఆ దేశపు రాజు ప్రచండసేనుడు అందుకు కారణాలేమిటో తెలుసుకురమ్మని యువరాజు వివేకసేనుణ్ణి అభివృద్ధి చెందిన దేశాలకు పంపించాడు. అక్కడ ప్రజలు సాధించిన అభివృద్ధి చూసిన వివేకసేనుడికి కళ్ళు చెదిరినట్టయ్యాయి. తన దేశం కూడా ఆ స్థాయిలోకి అభివృద్ధి చెందాలని ఆశపడ్డాడు. అక్కడి వివరాలు తెలుసుకునేలోగా తన తండ్రి ప్రచండసేనుడు హఠాన్మరణం చెందినట్లుగా వార్త వచ్చింది. వెంటనే వివేకసేనుడు రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. 20 ఏళ్ల వయసులోనే దేశానికి రాజయ్యాడు. వివేకుడి మనసులో ఎన్నో అభివృద్ధి పథకాలున్నాయి. కానీ ఖజానాలో డబ్బు చాలదు. కాబట్టి వాటిని అమలుపరచడం సాధ్యం కాదు. కొత్తగా పన్నులు వేద్దామంటే అప్పటికే పన్నుల భారం ఎక్కువగా ఉందని ప్రజలు విలవిల్లాడుతున్నారు. చంపక దేశంలో జీవనదులు చాలా ఉన్నాయి. నీటి ఎద్దడి లేకపోవటం వల్ల పంటలు పుష్కలంగా పండుతున్నాయి. అలాంటప్పుడు దేశం ఎందుకు అభివృద్ధి చెందటం లేదో వివేకుడికి అర్థం కాలేదు. ఈ రహస్యం ఛేదించటానికి ప్రజలే సమర్థులని అనుకుని అతడు కొంతకాలం పాటు మారువేషంలో దేశ సంచారం చేశాడు. దేశ సంచారంలో వివేకుడు ఒకసారి ఒక చెట్టు కింద నిద్రపోతూ ఉన్న యువకుడిని చూసి తట్టి లేపి, పట్టపగలు నిద్రపోతున్నావు, నీకు వేరే పని లేదా అని అడిగాడు. పని చేయవలసిన అవసరం నాకేముంది? ఎప్పుడు అడిగినా తిండి పెట్టే పుణ్యాత్ములు ఊరి నిండా ఉన్నారు అన్నాడు ఆ యువకుడు. ఆ జవాబుకి ఆశ్చర్యపడిన వివేకసేనుడు, అలాగా, నీకు తిండి పెడుతున్న వారిలో ఒకళ్ళ పేరు చెప్పు, నేను వెళ్ళి ఆకలి తీర్చుకోవాలి అని అన్నాడు. ఆ యువకుడు గ్రామాధికారి గౌరాంగుడి పేరు చెప్పాడు. గౌరాంగుడి ఇంటికి వెళ్ళిన వివేకసేనుడికి చక్కటి ఆదరణ మర్యాదలు లభించాయి. అతడు అక్కడ సుఖంగా భోజనం చేసి, తిన్న ఇంటి వాసాలు లెక్క పెడుతున్నానని అనుకోవద్దు. మీ దానధర్మాలు దేశంలో సోమరిపోతుల సంఖ్యను పెంచుతున్నాయని మీకెప్పుడూ అనిపించలేదా అని అడిగాడు. అందుకు గౌరాంగుడు ఒక్క క్షణం ఆగి, తెలుసు, కానీ ఏం చేసేది? అవసరానికి మించిన పంటలు పండుతున్నాయి. వాటిని వృధా చెయ్యలేం కదా అన్నాడు. మన పంటలు కొనటానికి ఎన్నో దేశాలు సిద్ధంగా ఉన్నాయి. మీరు పంటలను అమ్మితే మన దేశానికి ఆదాయం పెరుగుతుంది కదా అన్నాడు వివేకుడు. గ్రామాధికారి చిన్నగా నవ్వి, మన దేశంలో సరైన బాటలు లేవు. అందుచేత పంటలను మరొక చోటుకు రవాణా చేసే సౌకర్యం లేదు. ఒక ఊరు నుంచి మరొక ఊరికి ప్రయాణం చేయటమే ఎంతో కష్టమనిపించి ప్రజలు ఎక్కడికక్కడ కప్పల్లాగా ఉండిపోయి ప్రపంచ జ్ఞానం లేకుండా ఉన్నారు. యువకులు సోమరిపోతులు అవుతున్నారని నువ్వంటున్నావు. కానీ ఇప్పటికే పంటలు ఎక్కువ అవటం వలన ఉత్పత్తి తగ్గించాలని నేను అనుకుంటున్నాను. మన దేశంలోని పంటలను మరెక్కడో అమ్మటం కలలోని మాట అన్నాడు. మీరింకా ఉత్పత్తిని పెంచి సోమరి యువకుల్ని పురిగొల్పి చుట్టుపక్కల రాజమార్గాలు వేయించవచ్చును కదా అన్నాడు వివేకం. గ్రామాధికారి కరవలపడుతూ, అమ్మో, అది రాజు వల్లే తప్ప మా వల్ల కాదు. నేను గ్రామాధికారిని, చిన్న పనులు మాత్రమే చేయగలను అన్నాడు. అయితే తప్పంతా మీ రాజుది అంటూ వివేకసేనుడు రాజును దుర్భాషలాడాడు. గ్రామాధికారి కళ్ళు ఎర్రబడ్డాయి. ఆయన వివేకసేనుడి వంక కోపంగా చూసి, పరదేశీవిలాగా ఉన్నావు కాబట్టి హెచ్చరిస్తున్నాను. మా దేశంలో మా రాజంటే ప్రజలకు అంతులేని గౌరవం, అభిమానం. ఆయన్ని పల్లెత్తు మాట అన్నావంటే నీ ప్రాణాలు దక్కవు అన్నాడు. ఈ మాటలకు వివేకసేనుడు మనసులో ఎంతో సంతోషించాడు. అతడికి దేశ సంచారంలో కొత్తగా తెలుసుకోవలసిన విషయాలేమీ కనిపించలేదు. ఆ పల్లె గ్రామం నుంచి ఎంతో కష్టపడి కొన్ని రోజులు ప్రయాణం చేసి రాజధానికి చేరుకున్నాడు. మర్నాడు వివేకసేనుడు మంత్రులను సమావేశపరిచి, మన దేశపు దౌర్భాగ్యానికి నాకు కారణం తెలిసింది. అయితే అందుకు ఏం చేయాలో తెలియని
అసహాయ స్థితిలో ఉన్నాను అంటూ తన దేశ పర్యటన అనుభవాలను చెప్పాడు. ప్రభు, ఎవరి కర్మకు ఎవరు కర్తలు? తమరు అనవసరంగా విచారపడకండి. మన రాజధాని నగరంలో చంద్రబానుడు అనే మహాకవి ఉన్నాడు. ఆయనతో కవితాగోష్ఠి ఏర్పాటు చేస్తే మీ మనసుకు ఉల్లాసం కలుగుతుంది అన్నాడు ఒక వృద్ధ మంత్రి. మీరనే ఆ చంద్రబానుడి విషయం నాకు తెలియదు, కానీ శివపురం అనే గ్రామంలో వసునాథుడు అనే కవి ఉన్నాడు. ఆయన ఎంతో నాకు నచ్చాడు. నేను స్వయంగా వెళ్ళి ఆయనను సన్మానించాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే కవులను పిలిచి కాకుండా వారి వద్దకే మనం వెళ్ళి సన్మానించాలన్నది నా అభిప్రాయం. ఈ విషయాన్ని వెంటనే చాటింపు వేయించండి. సరిగ్గా 3 మాసాల అనంతరం వచ్చే సంక్రాంతి రోజే ఆ సన్మానానికి ముహూర్తం అన్నాడు వివేకసేనుడు. వెంటనే ఆ విధంగా రాజ్యమంతా చాటింపు వేయబడింది. అది విన్న ఎందరికో కవి వసునాథుని గురించి కుతూహలం కలిగింది. మహాకవులు ఎందరో ఉండగా వెళ్ళి వసునాథుణ్ణి దర్శించి రాజుకి ఆయనలో కనబడిన ప్రత్యేకత ఏమిటో, విశేషాలేమిటో అర్థం కాక తికమకపడ్డారు. ఈలోగా శివపురంలో రాజు వివేకసేనుడికి ఘనస్వాగతం పలకటానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అన్న ప్రకారం వివేకుడు తాను చెప్పిన సంక్రాంతికి శివపురం బయలుదేరి వెళ్ళాడు. ఆయన ఎక్కిన జోడుగుర్రాల రథం నున్నటి రాజమార్గంపై ప్రయాణం ప్రారంభించింది. ఆ రాజమార్గం శివపురం దాకా కొనసాగింది. వివేకుడు శివపురం చేరుకున్నాక కవి వసునాథుడితో, అయ్యా, మీరు ఏ పాటి కవులో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని సన్మానించాలి అని అనుకోగానే శివపురానికి రాజధానికి చక్కని రాజమార్గం ఏర్పడింది. మన ప్రజలు రాజు సహాయం లేకుండా తమకు తామే రాజమార్గాలు వేయగలమని నిరూపించారు. ఈ ఆదర్శాన్ని మిగిలిన గ్రామాలన్నీ కూడా పాటించగలవని ఆశిస్తూ అందుకు దోహదం చేస్తున్న మీకు ఈ కానుకలిస్తున్నాను అంటూ సన్మానించాడు. ఆ తర్వాత శివపురం ఉన్నట్లుండి ఎంతో అభివృద్ధి సాధించగలిగింది. రాజమార్గాలు రాజుకు స్వాగతం పలకటానికే కాదని, వాటి వల్ల ప్రజలకే ఎక్కువ ప్రయోజనమని, ఎవరికి వారే ఆ పని చెయ్యగలరని అర్థమైనాక చెంపకదేశంలో రాజు ప్రయత్నం లేకుండానే రాజమార్గాలు ఏర్పడ్డాయి. అయితే వాటి అసలు ప్రయోజనం తెలియటం వల్ల అక్కడ వాటిని రాజమార్గాలు అనడం మానేసి ప్రజామార్గాలు, రవాణా మార్గాలు అనడం ప్రారంభించారు. కొన్ని దేశాల్లో చక్కటి బాటలకు ఇంకా రాజమార్గమనే పేరు వాడుకలో ఉంటూ ఉంది. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, కథను లైక్ చేయండి. థ్యాంక్ యూ.